ఇదివరకు చేసినటువంటి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు అక్కడ పీడన చేస్తూ మేమేమి ఊపం. మా ఆందోళన ఎందుకంటే ఇది కడుపు మార్చుకొని పైసా కూడబెట్టి సంపాదించినటువంటి చిన్న చిన్న జాగా 200 గజాలు 100 గజాలు ఎప్పుడో ఒక 1995లో నెలకు 5 రూపాయలు కట్టి పనికొస్తే ఫ్యూచర్ లో ఒక చిన్న మొత్తంలో జమ చేసుకున్నటువంటి పెట్టుబడి పెట్టి కొన్నటువంటి పైసలు. అలా కొన్న వాళ్ళము ఎప్పుడు కూడా పోగొట్టుకోరు ఆ వస్తువుని. అలాంటిది ఇవాళ మీరు వచ్చి ఇంకా మనము కూలగొట్టేంత మాత్రాన పోయేది కాదు, వదిలేది కాదు. ఇదే కార్యక్రమాన్ని పోయిన గవర్నమెంట్ చేసింది, చేదు వచ్చింది వాళ్ళకి, తర్వాత అనుభవించారు, తర్వాత జీవో తీసుకొచ్చారు, న్యాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు అదే ఇష్యూని మళ్ళీ లేవనెత్తి మమ్మల్ని మళ్ళీ అదే టైప్ ఆఫ్ ఆందోళనకు మీరు ప్రోత్సాహం చేయడం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఉన్నది ప్రజల కోసము, ప్రజలకు న్యాయం చేయడానికి. కాబట్టి మరొకసారి నేను ఆఖరిగా కోరుతున్నాను, ముఖ్యంగా సీఎం గారి దృష్టికి కంపల్సరీ పోవాలి. ఈ విషయంలో ఆయన కొంత అవగాహనకు వచ్చి ఆ యొక్క హెచ్ఎండిఏ రిపోర్టు, క్యాబినెట్ నిర్ణయాన్ని మొత్తం చదివి ఇమ్మీడియట్ గా మన యొక్క ఈ 118 జీవో ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని ఇమ్మీడియట్ గా అది ఫ్రూట్ఫుల్ చేసేసి మనకు న్యాయం చేయాలని నేను కోరుతాను. మనకు తెలుసు అమరవీరులకు వచ్చినటువంటి తెలంగాణ రాజకీయ రాక్షసుల చేతుల్లో బందీ అయింది. కొన్ని రాజకీయ పార్టీలు దొంగల ముఠాలుగా ఏర్పడి ప్రజలను పీడిస్తున్నారు, ప్రజాధనాన్ని ఆక్రమిస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా సభ్యులకి, మన ప్లాట్ ఓనర్లందరికీ నా ధన్యవాదాలు. అందరూ వచ్చినందుకు నేను పెద్ద టైం తీసుకురండి. మనకందరికి తెలిసిన సమస్య ఏంటో 10 సంవత్సరాలు తీసుకున్న ప్లాట్ ఉన్నాయి, కొంతమంది 20 సంవత్సరాలు తీసుకున్న ప్లాట్ ఉన్నాయి. చాలా మంది నెలకి చిన్నగా ఈఎంఐ కట్టుకుంటూ ప్లాట్ తీసుకున్న వాళ్ళు. మనమే కాదు, మన ఫ్యామిలీస్, సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతారు. ఈ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. మనం 350 అంటున్నాం, కానీ ఫ్యామిలీ అంతా కలుపుకుంటే కనుక 1000-1500 దాకా అవుతారండి. వీళ్ళందరూ సఫర్ అవుతున్నాం మనము. ఇంతమంది గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకి సాయం చేస్తుంది, మన ఇంటికి చేస్తుంది అని అనుకునేటప్పటికీ గవర్నమెంట్ మారిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇది పక్క మీద పల్లెలాగా తయారైంది మన కొత్త గవర్నమెంట్. సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, లోకల్ కాంగ్రెస్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. నాకు న్యాయం చేయమంటే మనకు జరుగుతున్న అన్యాయం జరుగుతుంది. అక్కడ ఎంత ఘోరమండి ఇది. ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి ప్లాట్ చేసుకుని దాంట్లో కన్స్ట్రక్ట్ చేయాలని ఎంతమంది ప్రతి ఆశలని అడియాసలు చేసి పెట్టినారు. ఎన్ని ఫోన్లు వస్తుంది నాకు, ఏం చేద్దాం సార్ ఫోన్లు వస్తుంది నాకు వేరే పనులను చూసుకోవాలా, ఈ పనులను చూసుకోవాలా, ప్రతి ఒక్కరికి అది చేసుకుంటూ వస్తున్నాము. మనం ఇంటికి సొంత అవుతుందండి. ఒక విధంగా ఏంటంటే మనం ప్లాట్లు మనం ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, డిమాలిష్ చేశారు, అందులో డిమాలిష్ అయిపోతే మంచిగా అవుతుంది. ఎందుకంటే మన ఇంటికి పెరుగుతారు, మన యువత పెరిగిపోతే మనకి దగ్గర అవుతుంది, ప్రాబ్లమ్స్ దగ్గర పడుతుంది, ఇంటి పెరిగిపోతుంది. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంకా రిప్రజెంటేషన్ ఇచ్చేసి మన ప్రాబ్లం ఎవిడెన్స్ చేసుకొని 180 కింద చాలా ఊపిస్తుంది. 180 కింద యాక్చువల్లీ మన అడ్వకేట్ గారు చెప్పినట్టు ప్రైవేట్ ల్యాండ్, బేసికల్ గా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ప్రైవేట్ ల్యాండ్ అనేది ఎస్ఎండి ప్రకారం రికార్డ్స్ ఉన్నాయి. కావాలంటే కాపించుకుంటే కాపీ మనము సీఎం గారికి, తర్వాత మన పొంగేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, లోకల్ కాపీ ఇద్దాం. కాపీ ఇచ్చి మేము చేసింది ఏంటి, మీరు అడుగుతున్న ప్రైవేట్ ల్యాండ్ కట్టుకుని రిజిస్టర్ చేసుకున్నాము. ఓపెన్ ప్లాట్ కి చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని ప్లాట్లు అన్ని రిజిస్ట్రేషన్ వచ్చి అంత రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రెవెన్యూ వచ్చినట్టు కదా.
ఆ పైన ఇప్పుడు మన ప్లాట్ రెగ్యులర్ చేశారు, ఇంకా ఫర్దర్ చేసుకుని కంప్లీట్ రెగ్యులర్ చేసి క్లోజ్ చేసి ఇది సాధారణంగా గవర్నమెంట్ కి వెలుత పెట్టిన విద్య. చేయాలంటే కనుక 1-2 రోజులు చేయొచ్చు, కానీ చేసే ఉద్దేశం వాళ్ళు లేవు ప్రస్తుతానికి. ఎంత యాక్చువల్గా మన రూమ్ కొనుగొనడానికి ఆస్కారమే లేదు. బేసికల్ గా నోటీస్ ఇవ్వాలి, మన రిజిస్టర్డ్ ప్లాట్, రూమ్ నెంబర్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ రూమ్లు ఉన్నాయి, తర్వాత కరెంట్ మీటర్లు ఉన్నాయి, అవుట్ వస్తే కొంచెం ప్రమోషన్స్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని కూడా మనం గవర్నమెంట్ చేస్తున్నట్టే మనం అదే పని చేస్తే ముందు ఊడ్చి కూడా మనం లోకల్ లీడర్ కలవడం జరిగింది. ఆ లోకల్ లీడర్ కలిసిన 2-3 రోజులే వచ్చి మన ప్లాట్ ఊరికి ఎప్పుడు చెప్తారు. ఇదే కాదు, ఇంకా వేరే చోట కూడా 80 ప్లాట్లు ఉన్నాయి. వాళ్ళే ఆగదు అక్కడ కూడా మన యాదవ్ గారు, జగన్ యాదవ్ గారు ప్లాట్ అక్కడే ఉన్నాయి. అవి కూడా సీజ్ చేయడానికి అక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంటే కనుక వాళ్ళు ఏకమై ఒకేసారి కొత్త తీసుకొచ్చి గవర్నమెంట్ మీద వాళ్ళు సాల్వ్ చేసుకోవడం ఇమీడియట్ తగ్గలేదు. ఆ పనిగా ముందుకున్నాము. తర్వాత నేను చెప్పేది ప్రతి ఒక్కరు ఏ మీటింగ్ అన్నా రావాల్సిందని నేను కోరుతున్నాను. అది వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కానీ కంపల్సరీగా మీటింగ్ రావాల్సింది కోరుతున్నాను. ఆ మీటింగ్ వచ్చిన మీటింగ్ బట్టే అది ప్రాసెస్ అయిపోతుంది. నా రోడ్డు లేకపోతే మనం ఏం చేయాలి, ఒకరితో ఏ పని కాదు. 3 ఆటో 5 మంది వచ్చినా కూడా మనకి ప్రాబ్లం సాల్వ్ చేయడం రాష్ట్రాలు ఒప్పుకుంటుంది. దయచేసి పెట్టి అందరూ ఒకరు వీలు కాకపోయినా కూడా మీరు తోటి వాళ్ళు రావాల్సింది ప్రతిగా కోరుతున్నాడు, అదే కోరుతాడు. ఇప్పుడే కాదు, ముందు కార్యాచరణ ఏం చేయబడుతున్నాం మనం, దానికన్నా కూడా మీరు రావాల్సిందిగా కోరుతున్నారు. అప్పుడే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ. ప్రజాపాలనని, ప్రజా దర్బారని పెట్టి అది ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. కానీ అది ప్రజా దర్బార్ కాదు, ధృతరాష్ట్ర దర్బార్ గా మారిపోయింది. ఇప్పుడు తొందరగా ఒక నిమిషం మాట్లాడాలి. నేను కూడా ఇలాంటి నిరుపేదని 2002లో మా నాన్నగారు ఉన్నారు. అప్పుడున్న ప్రభుత్వం ఇది సర్ఫేస్ ల్యాండ్, ప్రభుత్వ భూమి అని చెప్తుంటే ఇలానే కాదు, ఇదంతా ప్రాబ్లం జరిగింది. 118 జీవోలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. మనకి ఇంటి నంబర్లు వచ్చినాయి, డోర్ నంబర్లు వచ్చినాయి, ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం, కరెంట్ బిల్లు ఉన్నది, LRS పర్మిషన్ ఉన్నాయి, గ్రామ పంచాయత్ పర్మిషన్ ఉంది. కాబట్టి మీ జీవో ఏదైతే ఉన్నదో దాని లోపల ఏమైనా తప్పిదాలు ఉంటే దాన్ని సవరణ చేసి ఇప్పుడున్న ప్రభుత్వము దాని లోపల ఏదైనా తప్పు జరిగింది, గత ప్రభుత్వం ఇట్లా చేసిందని చెప్పి దాని నుంచి ఫర్దర్గా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో 118 జీవోని దాని అన్నీ కంటిన్యూ చేసి మనకు ఈ 350 కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి కోరినాం. ఈ మీడియా ముందు, ప్రెస్ ముందు, ప్రజల ద్వారా, ప్రజావాణిలో, ప్రజా దర్బార్లో, కలెక్టరేట్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసు, చిన్న స్థాయి వ్యక్తి నుంచి పై స్థాయి వ్యక్తి వరకు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాము. ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం లేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగము రాత్రికి రాత్రి 3 గంటలకు వచ్చేసి 350 ప్రాంతాల 200 ప్రాంతాలు ఊరగొట్టేసింది. అంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ నోటీస్. అంటే ఈ లోపల ఇంతగా జరిగిపోతుందని చెప్పి ఈ నష్టాన్ని ఎవరు ఊహించలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు తెలియకుండా స్థానికంగా కాంగ్రెస్ నాయకులు ఇదంతా చేసిరని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇకనైనా మనము ఎకరానికి 350 కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి మళ్ళొకసారి ప్రెస్ మీట్ ద్వారా, మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఈ విషయం లేదు. ఈ సారార్థి మంత్రిలో 350 కుటుంబాలు నిరుపేదలే అనే విషయం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులే వాళ్ళే 30-40-50 ఉన్నాయని అనుకోని మామూలు ప్రజానికం మీద కూడా వాళ్ళు ఇవన్నీ లేకుండా అన్ని చేసి ఇళ్ళ కూడా కొట్టేస్తారు. కానీ ఇక్కడ స్థానిక నాయకుల ఇల్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నిరుపేదల నాకు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎట్లయినా ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నా యొక్క హామీ. థ్యాంక్ యూ. ఇప్పుడు గురువుల గారు మాట్లాడుతున్నారు. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ప్రభుత్వ పెద్దల నమస్కారం.
మాట్లాడుతున్నా. మాకు ఏం కర్మ ఇది, మాకేం దుస్తుంది, మేము ఏం చేసిన పాపం ఇది, మాకు ఈ నాటకం ఎందుకు? నేను ప్రత్యేకంగా నాకు అనుభవించా, నేను చెయ్యి తప్పులు నాటకం అనుభవించా. ఏంది ఎక్కడి నుంచి వస్తుంది న్యాయం? అని ఒకటి కాకుండా ఒకటి కాకుండా మా ప్రాణాన్ని ఏంటి తెల్లబట్ట లేకుండా చూస్తే నాకు బట్టలేస్తున్నాయి. అమ్మ వీళ్ళంటే ఇప్పుడే దుర్మార్గులేనా? అసలు తెల్లబట్టలు వేసుకున్న నమ్మాలంటే భయం వేస్తుంది మాకు. ఇటువంటి దుస్థితి తెచ్చిరు. అరే నాకు పండుగ పడతలేదు, కూర్చుంటే నిద్ర పడతలేదు. ఏంటి నాకమ్మ సామాన్యం కనిపిస్తుంది బస్సుకి. ఇంకా ఏమా మేము పైసా కూడా పెట్టుకున్నాం. నెలకు 500 కట్టినాం. అప్పుడు మరి గవర్నమెంట్ లేదంటే మీకు తీసుకోకపోతుంది కదా. అప్పుడు ఏ దుక్కుల కొద్ది కూడా రాలేదు. గవర్నమెంట్ లేదని ఎవరు రాలేదు. ఇప్పుడు రేటు పెరగగానే కన్నే లేవండి. కన్నా తల్లి కట్టిన కాలు పెడుతున్నాను. మీరు తల్లిలో పుట్టలేదా? తల్లిదండ్రులు లేరా వీళ్ళకు? రేవు బాబు నువ్వు నా కొడుకులాగా బాబా ఇక్కడ అంత అన్యాయం జరుగుతుంది, నువ్వు కనుగొలేవు, నువ్వు రా వచ్చి మా నిరుపేదల బతుకులేదో ఆలోచించు, మా తప్పేంటో ఆలోచించు, తప్పుని దండించు. నేను ఒప్పుకుంటావు, ఒప్పుకున్నాను అంటారు. నా 65 జీవితంలో ఇందిరమ్మ ఎంత మహత్వరాలోనే ఆమె ప్రజల కోసమే ప్రాణాలు పెట్టింది. అటువంటి పార్టీని పట్టుకున్నావు. మరి నువ్వేందుకు దాని ప్రజల కోసం పోరాడుతున్నావు తెలుసు నాకు. ప్రజల గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. కానీ నీకు వ్యతిరేకం టీఆర్ఎస్ అనుకుంటున్నావు. కానీ టీఆర్ఎస్ లీడరే నాతో చెప్పిండు, రేవంత్ బాబు అటువంటి వాడు కాదు, రేవంత్ అన్న అటువంటి వాడు కాదు, అది పైన కబోలే, ఇక్కడ లోకల్ లీడర్స్ చేస్తుండమ్మా, ఆయన అటువంటి మనిషి కాదు అని నీకు వ్యతిరేకమైన పార్టీ వాళ్ళే చెప్పింది నాకు. అంటే నీ మంచితనము నీ వ్యతిరేకంగా కూడా ఉంది, కానీ నీ పార్టీ లీడర్లకు ఎందుకు కనిపిస్తలేదు? రేవంత్ బాబు నువ్వు ఖచ్చితంగా రా, నీ మనవాడికి 100 జీవితం ఉంటుంది, మా అందరి ఆశీస్సులు నీ మనవాడికి ఉంటుంది. అదే నువ్వు వచ్చి చూడు మా బతుకులేంటి, మేమేం పోరాడినాం, మాది ఇది మా కొంత చూడు, మరి మా ప్రాణాలు తీస్తారా? తీయండి అంతే. ఇంత వయసు వచ్చి మాకు ఒక కళ ఉంది, మేము కొన్న జాగాలో మా ప్రాణాలు పోవాలి, మేము కొన్న జాగాలో మేము ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లోనే మా ప్రాణాలు పోవాలి. లాస్ట్కి వచ్చినాము ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు బతుకుతామేమో, ఈ టెన్షన్ ఆడలేకపోతున్నాం. ఈ సిద్ధం పోయిండు ఈ సాయిపేట నగర్లో ఈ అడ్డమైన కొట్లాటలో ఇద్దరికి హాట్ వచ్చింది. ఇక ఎంతమందిని చంపుతారో నాకు తెలియదు. ఇది మర్యాద కాదు బాబు, ధర్మం కాదు. నువ్వు పోస్టు పెద్ద ఉండొచ్చు, ఢిల్లీకి రాదైనా తల్లికి తోటి అవుతావు. నువ్వు ఎంత పెద్ద పోస్టులు ఉన్నా నా కొడుకు లాంటి వాడు. మా ఇంటికి పెద్ద కొడుకుని పెట్టుకుంటాం, నువ్వు న్యాయం లేదు. మా ఇంటికి నీ పేరే పెట్టుకుంటాం, రేవంత్ మహానిలయమని పెట్టుకుంటాం. కానీ నీ లోపల కనికరం రావాలి, నీ గుండె లోపల బాధ అన్నది రావాలి. నువ్వు అట్లాడుకున్నా చచ్చినవేమో నాకు తెలియదు, కానీ మా తల్లిదండ్రులు బాధని అర్థం చేసు, లేదా మా శవాలను నడుస్తావా నడు, కొత్త కూర్చున్నావు శవాల మీద నడు. ఇంకా అయితే నీకు ఏముంటుందో చూసుకోండి. ఇప్పుడు లక్ష్మీ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా. ఫస్ట్ మీడియా మిత్రులకు మీకు అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇది ఇక్కడ వరకే పోనివ్వద్దు, మీరు రేవంత్ రెడ్డి వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఏదో మీరు తీసుకుంటున్నామా, మేము మీడియా మిత్రులకు వచ్చి ఏదో పెడుతున్నామని చేయొద్దు. మా ఫ్యాక్టరీ అసోసియేషన్ ఫ్రెండ్స్కి అందరికీ నమస్తే. ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను ఈ ప్లాట్ల గురించి. నేను తీసుకొని 30 సంవత్సరాలు, మా హస్బెండ్ అప్పుడు 2000 సార్లు, దాంట్లో 500 మేము పోగు చేసుకొని మేము ఈ ప్లాట్ కొనుక్కున్నాము. కానీ ఇప్పుడు మేము పోరాడబట్టి మేము 12 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. మా హస్బెండ్ హ్యాండిక్యాప్, మా పిల్లల హ్యాండిక్యాప్, మేమంతా ఎందుకంటే మా పిల్లలకు అవసరం వస్తుందో మాకు అవసరం వస్తుందో ఈ ప్లాట్ చేయడానికి మా హస్బెండ్ బ్రేక్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఆ పేషెంట్ని వదిలేసి కూడా నేను ఇంత దూరం వచ్చాను. ఎందుకంటే ఈ ప్లాట్లు మాకు కావాలని, మేము కష్టపడ్డ ప్లాట్లు కాబట్టి మాకు కావాలనేది. అసలు ఎవరు మీరు, అసలు మీరు ఎవరు? మా ప్లాట్ల గురించి కొట్లాడడం, మేము కొట్లాడే వాళ్ళతో ప్రతి చేసి మాకు అసలు మీ రాజకీయ నాయకులకి ఏంది, మీ
గుర్తిస్తున్నామా? ఎవరిని ఎమ్మెల్యేలు గుర్తుకున్నామా? మేము ఎంపీలను గుర్తుకున్నామా? మినిస్టర్లను గుర్తుకున్నామా? కలెక్టర్లను గుర్తుకుందామా? ఎవరిని గుర్తుకున్నాం? మేము మా ఆస్తి గురించి మేము కొట్లాడుతున్నాం. మాకు ఒక్కొక్క కొన్న వాళ్ళకు 2-3 రిజిస్ట్రేషన్లు కూడా అయింది. వెంచర్ లేనప్పుడు కొన్న వాళ్ళం కాకుండా మధ్యలో కొనుక్కున్న మిత్రులు కూడా ఉన్నారు. చాలా బాధపడి కొనుక్కున్నారు. అసలు ఎవరు మీరు అసలు మాకు మీరు వచ్చి ప్రతి ఒక్కసారి వచ్చి మీరు కూలగొట్టడం గవర్నమెంట్ అసలు ఎక్కడికి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడికి గవర్నమెంట్ ల్యాండ్ అంటే మీరు చూపించాలి గవర్నమెంట్ ల్యాండ్ అని ఏదో కొడుకు వచ్చి చూపించాలి గవర్నమెంట్ ల్యాండ్ అని అప్పుడు మేము మాట్లాడతాం. గవర్నమెంట్ ల్యాండ్ అయిందనుకో మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చిన సరే మేమంటే మాకు తెలియలేదు. మీరు మూర్ఖులైతే కాదు కదా, చదువుకున్నాయి కదా, చదువుకొని జాబ్లో వచ్చినాయి కదా, మరి ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసిన మాకు సరే వెంచర్ చేసిన వాడు వెదవనా కొడుకు వాళ్ళని ఎందుకో పట్టుకోవట్లేదు. మా ప్రజల మీద ఎందుకు పడుతుంది మీరు? ఆ వెదవ ఉన్నాడు కదా, ఇప్పుడు మా వెంచర్ చేసిన వెదవ ఉండదు కదా, ఆ వెదవని ఎందుకు లాగుతలేరు? మా ప్రజల మీద ఎందుకు పడుతున్నారు? 350 మందికి 350 బాధలు ఉన్నాయి. ఆ బాధలు ఎవరు చెప్పుకోవాలి? ప్రతి ఒక్క మీటింగ్కి వచ్చేసి మా బాధ ఏంటి గొల్ల ఎవరికి చెప్పుకోవాలి? అసలు ఎందుకు మీకు ఇంత ఆస్తి ఎందుకు? ఎక్కడెక్కడ ఆస్తి? మీరు రాజకీయ నాయకులు అంటేనే తోడు ఆస్తి చల్లబడి ఉంటుంది. మా 350 ప్లాంట్లు కావాలా మీకు? ఈ 350 ప్లాట్లకు వస్తారా చెప్పండి. ఇలా లేకపోతే మమ్మల్ని చంపుతారా? ఎందుకు అసలు మా గురించి కొరకు మేము ఇంత పోరాడి ఆడవాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఇంత బాధపడము, ఇంత ఇబ్బంది పడము ఎందుకు? మాకు కలెక్టర్కి తెలియలేదా? ఎంఆర్ఓకి తెలియలేదా? మినిస్టర్కి తెలియలేదా? అలా రిజిస్ట్రేషన్ లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి తెలియలేదా? ఇంతమంది రిజిస్ట్రేషన్ చేసిండ్రు, రూములు కట్టుకున్నారు. అప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు ఆ రకంగా చేసిండ్రు. ఆయా కొడుకు విరమించారు, మన నేల కొట్టుకపోయారు. ఈ నా కొడుకులు ఇప్పుడు విరమిస్తున్నారు, వీళ్ళు కూడా నేల కొట్టుకపోతారు. ఎందుకంటే ఇది మా గోత, మా బాధ అంటున్నాం కాబట్టి. అది ఏదో మేము గెలుస్తాం కదా, ఎవరి మీద పడితే వాడి మీద పడితే నడుస్తుందంటే నడవలే. ఎందుకంటే మా ప్లాట్లు వస్తారా రండి, మా ప్లాట్లలో రండి, ఫస్ట్ చంపుతామాట. అసలు ఎందుకంటే మీకు ఓడు కాకపోతాడు మీకు చెప్తున్నాండి. కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అందరికి చెప్తున్నాము, మీ బిఆర్ఎస్ పార్టీ కూడా లీడర్ల వల్లనే పేరు పోయి పార్టీ ఎక్కడ గాల్లో కొట్టుకుపోయింది. రేపు మీ పేరు పోయి కూడా గాల్లో కొట్టుకోకపోతే మా పార్టీ మాకు ఇవ్వండి. మేము రిక్వెస్ట్ చేస్తలేదు, ఎవరు చేస్తాం. ఎవరు అప్పసొమ్ము కాదండి, ఎవరు మీ అమ్మ అయ్య సొమ్ము కాదండి, అది మా ఆస్తి. మేము ఎక్కడ కట్టుకునే ఆస్తి. నేను నెలకు 500 లేక 10 సంవత్సరాలు కట్టుకున్నారా? ఎవరైనా నువ్వు రావడానికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది నువ్వు ఎవరు అసలు? గవర్నమెంట్ ల్యాండ్ అయితే 30 సంవత్సరాల క్రితమే కావాలి గవర్నమెంట్ ల్యాండ్. ఈ రోజు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అసలు ఏ దొంగన కొడుకు ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి నా కొడుకు అట్లా అనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ బోలేడు ఉంది, దాని మీద పని బాగుంటుందా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వస్తున్నారు? ఇంతమంది మేము 12 సంవత్సరాల నుంచి గోతెళ్ళబోతున్నాం. మా ఉసులు తెలియదా? మా ఏడుపు తెలియదా? ఎందుకు మీ పిల్లలు అసలు అంతా మాట్లాడలేదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడుకు ఒక్క పూట కూడా కరెక్ట్ తినరు. మేము 2 పూటలు తింటాము. మీరు మంది ముందు ఒక పూట ఒక చపాతి తినలేదు, ఒక జొన్న రొట్టె తినలేదు. మేము ఎందుకంటే కడుపు మీద 2 పూటలు ఎందుకు మేము కష్టపడ్డారు? మీరు మందికి వచ్చింది కాబట్టి, మీరు మందికి వచ్చి రాబట్టే మీకు ఇవ్వదు. ఎందుకంటే మీరు ఒక రాత్రి నిద్రపోవాలనే మీరు పోరు. ఎందుకంటే మీకు ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా ఒక 10 మంది మీకు ఎక్కడ మేము బయటకు వెళ్ళాలన్నా లేడీస్ వెళ్తాం. అదొక బతకనే మీరు ఇంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టి అదొక బతక. మా ఎందుకు మా గోస ఇంత ఎందుకు గోసల్లో వేస్తున్నారు? ప్రతి ఒక్క నాయకు మొన్నదాకా బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతుంది. ఇప్పుడు వాళ్ళది అయిపోయింది, మేము ఏదో రూమ్లు వేసుకోండి మీకు రెగ్యులేట్ చేస్తామంటే ఏదో రూమ్లు వేస్తున్నాం. నానా బాధలు పడి ఉన్న సొమ్ములు కూడా పెట్టుకొని మేము రూములు కట్టుకున్నాం. ఈ రోజు వచ్చి ఆ రూములు కూడా కొట్టి మరి అట్లనే మీరు పని సాగొచ్చు కదా. కలెక్టర్ కానీ మినిస్టర్ కానీ లేకపోతే ఎంఆర్ఓ వాళ్ళు రావచ్చు కదా. అదే కేసుతో ముందు కూడా తోడ్పడేది కదా. సరే వాళ్ళు వచ్చినా వదిలేదు కదా. మేము అట్లన్నా ఎందుకు మాకు ఈ బాధ ఎందుకు, ఈ గోస ఎందుకు, మాకు ఈ అవస్థ ఎందుకు? అసలు మీరు ఎవరో ఒకరు పంపిస్తారు. లీడర్లు మాత్రంలో ధైర్యం ఉంటే ముందుకు రండి, ముందుకు వచ్చి మమ్మల్ని అడగండి. మీరు కాదు వాళ్ళు అడగేటప్పుడు మేము చెప్తాము. చెప్పామా చెప్పు తీసుకొని తల్లడమో అప్పుడు మాట్లాడతాము. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు నువ్వు ఎక్కడేస్తావు మాట్లాడేది. ఎందుకు మాకు ఈ బాధలు, ఈ కష్టాలు ఎందుకు మాకు? ఇది మేము చిన్న పిల్లలు మేము నానా బాధలు పడకుండా మేము కాపాడుకున్నాం దాన్ని ఎందుకు మాకు. ఇప్పుడు కూడా మా హస్బెండ్ ఈ ప్లాట్లు చేయకుండా బ్రేక్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు బాధ్యుడే పడ్డా మీ అంతలో మీరు ఇప్పుడు బాధ్యుడే నానా బాధలు పడుతున్నాం మాకు పెడుతుంది. ఇప్పుడు తన దగ్గర ఒక మనిషిని పెట్టి నేను ఇంత దూరం రావాలి. అవసరమా మాకు ఈ మీటింగ్ పెట్టలేము. ఎవరు పెట్టాలి మేము ఈ మీటింగ్లు? ఎందుకు పెట్టాలి ఈ మీటింగ్లు? అసలు ఎవరి సొమ్మని మీటింగ్ పెట్టాలి? మేము ఎవరి సొమ్మని లాక్కున్నామా? ఇప్పుడు మేము ఎంఆర్ఓ లాక్కున్నామా? ఎంఆర్ఓ ఏమన్నా లాక్కున్నామా? ఎంఆర్ఓ నిలబడి చూడ కొట్టించిందట. ఆమె ఆటలో
అరే ఇంతమంది ఉసురు నా పిల్లలకో నా భర్త అప్పట్లో ఏ పాత్రలకో తాకుతుంది, ఇప్పుడు తాకుతుంది. నీ పిల్లలు తాగదమ్మా ఉసురు? మేము రోజు పొద్దున్న లేక 10 సార్లు మేము అనమా? నీ పిల్లలకు నీ భర్తకో నీకో పోతుంది ఏదో 50 వస్తుందో మరి మేము అనమా? మేము తాపేమా? ఎందుకు నాకు ఇంత గోస? ఎందుకు ఇంత మాకు బాధ? ఎందుకు మమ్మల్ని ఇంత అవసరపడుతున్నారు? గవర్నమెంట్ ల్యాండ్ అన్నవాడు ఎవరో ముందుకు రండి. మీరు గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ చేసినప్పుడు నా కొడుకు రిజిస్ట్రేషన్ అయితే మీరు లాక్కరండి బయటికి. ఇంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటే మీరు బాగుపడదు. అప్పుడు వాళ్ళు అట్లా ఎగిరిండు, ఇప్పుడు మీరు అట్లా ఎగిరకండి. మేము చెప్తాం దయచేసి, అయినా దయచేయ అవసరం కూడా లేదు. మేము జబర్దస్త్ చేస్తున్నాం. మీకు దయచేస్తున్నామంటే మేము ఏదో లాభం చదువుకున్నట్టుంటుంది మా ప్లాట్లు. మేము జబర్దస్తిగా అడుగుతున్నాం. మీరు మా ప్లాట్లు మాకు మా అండవాళ్ళు మాకు చేసేసారు. మీరు ప్రతి ఇప్పుడు రూములు కూడా కొట్టారు. ఒక్కొక్క రూమ్ మీరు 50-60 వేలు పెట్టారు. ఎవరు ఇవ్వాలి మాకు డబ్బులు? మేము ఎంత కష్టపడ్డాం, ఎంత చొండ చేసినాం. నీకెంత ఎవరినో ముంచుతో వస్తాయా డబ్బులు? మేము ఎవరిని ముంచాం కదా, మేము కష్టపడే వస్తాయి. మీరు ఏదో కొడుకున్న ఏమో చేతులు పడితే మీకు డబ్బులు వస్తాయి. రేవంత్ రెడ్డి అన్న నీకు ఇంతవరకు మా గోడు మీకు దాకా వచ్చిందో రాలేదో తెలియదన్నా. ఈ మధ్యలో ఉన్న మీ లీడర్లు ఆగం చేస్తారన్నా. నీ పార్టీ ఖరాబ్ అయిపోతుందన్నా, మీ పేరు ఖరాబ్ అయిపోతుందన్నా. రేవంత్ రెడ్డి అంటే ఒక పేరు మంచిగా ఉంది. ఈ మధ్యలో ఉన్న నా కొడుకు చేయబట్టికి అన్యాయం అయిపోతుందన్నా. ఇప్పుడు ఎవరు ప్రతి ఒక్క నాకు చిన్న లీడర్ కూడా నేను ఒక లీడర్ అని చెప్పుకుంటాడు. మీరు రేవంత్ అన్న మీరు దయచేసి మా పార్టీ దగ్గరకు వచ్చిరండి. ఒకప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారన్నా. మీరు ఒకప్పట్లో బీఆర్ఎస్ డైరెక్ట్ చేయాలని మీరు సపోర్ట్ చేశారు. మరి ఈ రోజు మీ లీడర్లు ఎట్లా పంపించారన్నా? మీరు మీ లీడర్లు ఎట్లా వచ్చారు? ఈ రోజు ఇది కరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. మీ లీడర్లు ఎట్లా వచ్చారు? మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ ఎట్లా చేసిండు? అప్పుడు ఎందుకు సపోర్ట్ చేసిరన్నా? మీరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది మీ ప్రజల ల్యాండ్ అని సపోర్ట్ చేస్తారు. ఈ రోజు ఎందుకన్నా మీరు అంటే మీకు సరిపోతలేవా అన్న? మీకు సరిపోతలేవా చెప్పండి. మీరు ఈ గృహలక్ష్మి పథకం అంటున్నారు, ఇంకేమన్నా గ్యాస్ ఫ్రీ అంటున్నారు, ఈ కరెంట్ బిల్లులు ఫ్రీ అంటారు. ఈ గోడ మాకు నిలబడతలేదా? అంతమంది ఫ్రీ ఇస్తాను. 350 మంది ఎందుకు కావాలనుకుంటారు మీరు? ఈ 350 మందిని వదిలేయచ్చు కదా. మా నేల మేము వస్తాం కదా అలా. లేకపోతే రండి మరి మీరు అందరూ రండి అని లేచి చెప్తాము. అందరికీ నమ్మకండి. నేను ఏ తప్పు మాట్లాడాలి? నా కడుపులో ఉన్న బాధ నేను కట్టాను. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి బాధ లేదు. ఇందులో ఎవరు బాధపడే అవసరము లేదు. ఎందుకంటే ఆ బాధ అంటే ఏంటో నాకు తెలుసు. మా హస్బెండ్ అయింది కాకుండా నేను ఎక్కించుకొని బండి మీద ఎక్కడ మీటింగ్ అంటే తిరిగాను. ఎందుకంటే నా భర్త అంత కష్టపడి సంపాదించింది కాబట్టి నేను తిరిగిన దాని కొరకే నేను కొట్లాడు. అన్న నీకు ఇంకొకసారి చెప్తున్నా రేవంత్ అన్న, నీకు దయచేసి, ఎందుకంటే నేను అనొద్దనుకున్నదని అంటున్నా, మీకు దయచేసి మీ వరకు రావాలని కోరుకుంటున్నా. మీరు మా పార్టీ మాకు రెగ్యులర్ చేస్తారన్న ఆశతోటి ఇంతవరకు మేము మాట్లాడమన్నా. మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ప్రజలకు మేలు చేస్తున్నారు కదా, మాకు మేలు చేయండి అన్న. మాకు మేలు చేస్తే మేము మా పిల్లలతో సహా మేము యాడ్ చేసుకుంటామన్నా. మా కాలనీకి మీ నేమ్ పెట్టుకుంటామన్నా. మా 350 ప్లాట్ల కాలనీకి మీ నేమ్ పెట్టుకుంటామన్నా. మా ఒక్కటి ఇది ఫేవర్ చేయండి అన్న. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అట్లాగే సాయి ప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ ఓనర్స్ అందరికీ కూడా నమస్కారం. మేము ఈ సమస్య గురించి దగ్గర 5 సంవత్సరాల నుంచి అదుపులేని పోరాటం చేస్తున్నామండి. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా ఇలానే గవర్నమెంట్ ల్యాండ్ అని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడితే ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని 118 జీవో తీసుకొచ్చి మాకు రెగ్యులైజ్ చేస్తానండి. రెగ్యులైజ్ చేసే టైంకి కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ రావడం, ఆ ఎలక్షన్లో పాత గవర్నమెంట్ గెలిస్తే అసలు మాకు సాల్వ్ అయ్యేదేమి. కాకపోతే గవర్నమెంట్ మారడంలో మళ్ళీ మాది రెడ్డేసి మొదలైనట్టు మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. దీనికి అందరికీ కారణం అప్పుడైనా ఇప్పుడైనా ఒకటేనండి, పరిపాలించే ముఖ్యమంత్రి గారి కన్నా ముఖ్యంగా లోకల్ లీడర్స్, లోకల్గా ఉన్న స్టాఫ్, ఆఫీస్ స్టాఫేనండి. ఆ రోజు కూడా అదే జరిగింది, ఇప్పుడు ఇది కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఎంఆర్ఓ గారికి తెలుసు, మేము 1108 ప్రకారం అందరం అప్లై చేసుకున్నాం. 1108 కింద మేము అప్లై చేసుకుంటే ఆవిడ ఎలా కూలగొట్టిందండి మా రూమ్స్ ని? ఎంఆర్ఓ ఆఫీస్లో ఆవిడకే కదా మేము అప్లై చేసుకుంది. అప్లై చేసినప్పుడు మా రూములు ఎలా కూలగొడుతుంది? ఆవిడే కదా అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని తీసుకుంది. అప్లికేషన్ ఫార్మ్ తీసుకున్న తర్వాత మరి నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు నువ్వు వేసుకునేటప్పుడు ఏం చేసావు? నేను పర్మిషన్ ఎందుకు ఇచ్చావు? గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు మాకు రూమ్స్ కట్టుకుంటానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత రూమ్స్ అయిన తర్వాత కరెంటు మీటర్లకు పర్మిషన్ ఇచ్చారు. కరెంట్ మీటర్స్ వచ్చిన తర్వాత ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
కానీ లీడర్స్ కానీ మమ్మల్ని మోసం చేస్తున్నారండి. జరిగింది ఏంటంటే ఆ రోజు ఎవరో గవర్నమెంట్ మోసం చేసి ఒక పట్టేదారు ఒక కాంట్రాక్టర్ ఎవరికో చేస్తే ఆయన దొంగలను చెల్లేసి మమ్మల్ని మోసం చేశారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి మోసం చేస్తే పేదవాళ్ళం బాధితులు అండి. ఇది కరెక్టా? ఏ ప్రభుత్వం అయినా అరే పాత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇది కరెక్టా? అంటే పెద్ద పెద్ద వెంచర్లు వేసే వాళ్ళు బాగుండాలి, అఫీషియల్ ఉన్న వాళ్ళందరూ లంచాలు తీసుకోవాలి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, మధ్యలో ఉన్న వాళ్ళ మేము బాధపడి మేము సఫర్ అవుతున్నాం. అంటే ఒక్కొక్క ఫ్లాట్ 1985 నుంచి ఒక్కొక్క 6 సార్లు 7 సార్లు రిజిస్ట్రేషన్ అయింది. గవర్నమెంట్ కి 6 సార్లు 7 సార్లు ఆఖరి చలానా రూపంలో మీకు వస్తుంది, దాని మీద ఇన్కమ్. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్లు కట్టాము, ఆ తర్వాత ఇంటి పర్మిషన్ డబ్బులు కట్టాము, ఆ తర్వాత ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నాం, మీటర్లకి కరెంట్ మీటర్లు బిల్లులు కడుతున్నాం. అంటే మమ్మల్ని దోచుకుంటారు అంటే గవర్నమెంట్ ఉంది. ఈ ఆఫీసులు అంటే మా డబ్బులతో జీతాలు తీసుకుని మా డబ్బులతో మమ్మల్ని మీరు పరిపాలిస్తూ మీరు మా డబ్బులతో జీతాలు తీసుకుని మమ్మల్ని పీడించి మా ప్రాంతం ఆక్రమించడానికి అండి. అంటే పెద్దవాళ్ళందరికీ డబ్బులు ఉన్న వాళ్ళకి కోట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు కోట్లు డబ్బులు ఇస్తే లోకల్ లీడర్స్ మీ అఫీషియల్ స్టాఫ్ మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేసి పేద లీడర్ని దోచుకోవడానికి మా ఫ్లాట్లోని మాకు నిలవ లేకుండా చేయడానికి మా రూములు పడగొడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది న్యాయం అంటారా? ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా కానీ ప్రభుత్వ పరిపాలకుడు అంటే వెనకడాల ఆమెతో పోల్చేవారు. ఎందుకంటే రామరాజ్యంలో ఎవరు బాధపడేవారు కాదని ఆయనతో పోల్చేవారు. లేదంటే ఏ రాజ్యంలో అయినా రాజరికం ఉన్నప్పుడు రాజు తండ్రితో సమానం, ప్రజలందరినీ తండ్రిలాగా బిడ్డలాగా చూసుకోవాలి. ఎవరండి ఈ రోజు ప్రభుత్వం? పోయిన ప్రభుత్వం మనల్ని నష్టపెచ్చింది, పోయిన ప్రభుత్వం అవసరం పోసుకుంది. ఎన్ని సంవత్సరాలు తిరిగి మేము మనం అనేది తెచ్చుకుంటే మళ్ళీ ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ లోకల్ లీడర్స్, అప్పుడు కూడా లోకల్ లీడర్స్, ఇప్పుడు కూడా లోకల్ లీడర్స్ అండి. అది పైదాకా వెళ్ళి పైనుంచి రావట్లేదు. అక్కడ ఉన్న రూలింగ్ లో ఉన్న లోకల్ లీడర్స్ మాకు సపోర్ట్ చేస్తే ఈ రోజు కాదండి, మా సమస్య ఎప్పుడో 1-2 రోజుల్లో సమస్య సాల్వ్ అయ్యేది. కావాలంటే మా అసోసియేషన్ హౌస్ ఓనర్స్ అడగండి. ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ లోకల్ లీడర్స్ మమ్మల్ని కావాలని టార్చర్ చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ రోజు ఆ పార్టీ తరఫు నుంచి మేము వచ్చామని చెప్పి ఇవాళ ఈ పార్టీ వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి మీరు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య మమ్మల్ని ప్రతిపక్షం చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఏ రాజ్య పరిపాలన సరే, అది రాజకీయంగా కానివ్వండి లేకపోతే ఏ దేశంలోనైనా ఏ రకంగా అయినా ప్రజల్ని పరిపాలించే వాళ్ళు ప్రజల్ని దోచుకుంటారా? అమాయకులను దోచుకుంటారా? నేను చేసిన పాపం ఏంటి? డబ్బులు పెట్టి ఫ్లాట్లు కొనుక్కోవటమా నేను చేసిన పొరపాటు? అంటే ఆక్రమించిన వాడికి వస్తావు, దోచుకున్న వాడికి ఇస్తావు. న్యాయంగా కొనుక్కుని రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ ఇవన్నీ ఉన్నవాడిని మోసం చేసి మమ్మల్ని దోచుకుంటారా? మీరు ఎంతవరకు కరెక్ట్ అండి? రేవంత్ రెడ్డి గారు ఈ మీడియా ముఖంగా మీకు విన్నవించుకునేది ఒకటేనండి, నేను ఇప్పటికే పోరాడి అలసిపోయాము అనుకుని మేము మానేస్తాం అనుకోవటం తప్పు. మేము పోరాడుతున్నాము, కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాం మాత్రమే. మేము ఆగేది లేదు. మా ఫ్లాట్లు మాకు వచ్చే వరకు 350 మంది అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు మా ప్రాణాలు పోయే వరకు పోరాడతాం. అది ఎట్లా చూస్తాం, అక్కడే మా ప్రాణాలు పోరాడు. అదే మా డిసిషన్. ఎంతమంది అయినా సరే, ఎవరు వచ్చినా సరే, మీరు మొన్న మా రూములు ప్రూవ్ చేసేటప్పుడు ఎందుకంటే మీకు అంత భయము? ఎంఆర్ఓ గారు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి మమ్మల్ని కూడబెట్టారా మా రూములు? ఎందుకంత భయం నీకు? నీకెందుకంత భయం? ఎందుకో నీకంత భయం? తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు. మా రూముల్ని నువ్వే పర్మిషన్ ఇచ్చి నువ్వే కట్టుకోమని చెప్పి నువ్వే నిలబడి కూడబెట్టావంటే ఏది న్యాయం? ఎక్కడ న్యాయం? ఎక్కడ దోచుకు తింటారా? మా ప్రాణాలన్నీ పోతే అక్కడే అదే ఫ్లాట్లో. కానీ మేము ఆ ఫ్లాట్లు వదిలిపెట్టే సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ వినియోగకుండా చేసేది ఏంటంటే మీ లోకల్ నాయకులే ఇవాళ మా అన్యాయానికి మా రూములు కూడగట్టారు కారణం అని చెప్పి ఎంఆర్ఓ గారే దగ్గర ఉండి వాళ్ళే కూడగొట్టారని చెప్పారు. కాబట్టి ఇది మీ దృష్టికి వచ్చి మేము ఆల్రెడీ ప్రజావాణిలో అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిస్తే చేద్దామన్నారు, సీతక్కను కలిస్తే చేద్దామన్నారు. మేము తిరిగి ఆఖరికి మళ్ళీ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వచ్చింది. పేదవాడికి న్యాయం తొందరగా దొరకదా? అన్యాయం జరిగిన అడిగే హక్కు లేదా? అన్యాయం జరిగిన వెళ్తాను వీలేదా? పేదవాడు భయపడి బతకాలా? మన ట్యాక్సీ కదా వాళ్ళు తీసుకునేది. ఎందుకు ఇంత భయం మనకి బతకడానికి? మనం ఏం తప్పు చేస్తాం? రూపాయి లేని వాళ్ళ రూపాయి కూడా కొట్టుకుని అదంతా 200 గజాలు కొనుక్కున్నాం. వాళ్ళగా 1000 ఎకరాలు 100 ఎకరాలు ఏమి చేసుకోలేదు కదా మనం.
అఫీషియల్స్ కూడా మాకు కొంచెం సపోర్ట్ ఉంటే మేము ఇంత సఫర్ అయ్యేవాళ్ళం కాదు. కాబట్టి మీడియా ముఖంగా అందరికీ తెలియజేసే ముఖ్యమంత్రి గారి నుంచి, ఆ తర్వాత అక్కడ ఉన్న లోకల్ నాయకులకి, ఆ తర్వాత అందరికీ తెలియజేసేది ఏంటంటే మన సమస్యని తొందరగా పరిష్కారం 1108 ప్రకారం రెగ్యులర్ చేయమని చెప్పి అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాలనీ ప్రెసిడెంట్ మహేంద్ర గారు ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నారు. అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులు కూడా నమస్తే అండి. మా ప్రాబ్లము సాహిత్య ప్రాబ్లము ఇప్పటి వరకు ప్రతి స్టేట్ లెవెల్లో కూడా అందరికీ తెలిసి ఈ విషయము. మేము రూపాయి జమ చేసి కొనుక్కున్న ప్లాట్లు, ప్రతి ఒక్కరు కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు ఇవి. పోయిన గవర్నమెంట్ కూడా మా ప్లాట్ల మీద వచ్చి కంచె చేసి మమ్మల్ని ఆగమాగం చేసి చాలా ఇబ్బంది పెట్టారు ఆ టైంలో. అప్పుడు కూడా వాళ్ళు పెట్టిన బాధకి మేము 10 విధాలుగా మేము ఉద్యమాలు చేసి వాళ్ళకు అర్థమయ్యే విధంగా పోయిన గవర్నమెంట్ చెప్పాము. వాళ్ళు అర్థం చేసుకున్నారు, మా బాధలు అర్థం చేసుకుని మాకు ఇవ్వాలని చెప్పేసి 11 జీవోలు పెట్టారు. 11 జీవోలు పెట్టిన టైంలో కూడా రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు మల్కాజ్గిరిలో. వాళ్ళు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాకు ఫుల్ సహకారాన్ని ఇచ్చేసి ఏ విధమైన సహకారం కావాలో వాళ్ళు మాకు చెప్పారు, చెప్తామని చెప్పేశారు. ఇప్పుడు తీరా గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు రాగానే వాళ్ళు ప్లేట్ ఫిరాయించేసి మా ప్లాట్ ఆక్రమించడానికి ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు కూడా సేమ్ యాసిస్ పోయిన గవర్నమెంట్ చేసినప్పుడు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా విషయాలు తెలుసు. దయచేసి మీరు వేరే అంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకుల మాటలు విని కానీ వేరే ఇతర మాటలు విని కానీ నమ్మకండి. మీరు ఇదివరకు ఉన్న ప్రభుత్వం కూడా అట్లే నమ్మి మోసపోయింది. మా బాధ ఏంటో అర్థం చేసుకుని మనకు వచ్చింది. అది సాల్వ్ చేయడానికి మీరు ముందుకు వచ్చి అనుకున్నాము. తీరా వచ్చేసి చూస్తే మీరు పాత కథ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు. మిల్లు కూలగొట్టడం మళ్ళీ స్టార్ట్ చేయడం, ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మళ్ళీ మీరు గుంజుకోవడం జరుగుతున్నది. అది చేయాలన్నా దయచేసి మీకు ఈ విషయాలు అన్ని తెలుసు, అన్ని విధాలు అర్థం చేసుకోండి. మీరు సహాయం చేస్తారనుకుని మేమనుకున్నాం, గవర్నమెంట్ వచ్చిందా అనుకున్నాము. కానీ ఉంటా మీరే మాకు అన్యాయం చేస్తున్నారు. మీ వరకు ఈ విషయం తెలియదా, మీ వరకు వచ్చిందా రాలేదా మాకు తెలియదు. అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కారణం అదే. దయచేసి అన్న మేము రూపాయి జమ చేసి మా పిల్లల గురించి మా భవిష్యత్తు హైదరాబాద్ లో వెళ్ళిపోవాలన్న ఆశతో మేము కట్టుకొని స్టార్ట్ చేసినాము. మాకు అది మీరు సహకరించి మాకు అయ్యే విధంగా కంపల్సరీ చేయాలన్నా ఈ ఉద్యమం అనేది పోవడానికి ఆగే సమస్య లేదు. మా ప్రారంభం ఇచ్చేంత వరకు మేము కంపల్సరీ పోరాటనే ఉంటాము. ప్రాణం పోయేంత వరకైనా పోరాటనే ఉంటాము. జై సాహిత్య. We want justice. We want justice. We want justice. Regularize. మా ప్లాట్లు మాకైనా అప్పగించండి, లేకుంటే ఉదయసైనా చంపండి. మా ప్లాట్లు మాకైనా అప్పగించండి. మా ప్లాట్లు మాకైనా అప్పగించండి. మా ప్లాట్లు మాకైనా అప్పగించండి. మా ప్లాట్లు మాకైనా అప్పగించండి. జీవో 118లో సాహిత్య ప్లాట్లను వెంటనే, జీవో 118లో సాహిత్య ప్లాట్లను వెంటనే, జీవో 118లో సాహిత్య ప్లాట్లను వెంటనే, లేకుంటే మమ్మల్ని